అందరికీ నమస్కారము. ఈరోజు ఒక మహామంత్రాన్ని చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి ఒక మహామంత్రాన్ని మీకు చెప్పబోతున్నాను. దాని ఫలితాన్ని కూడా చెప్తాను. మొట్టమొదట మంత్రాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. దీన్ని ఎలా చెప్పాలి స్వరయుక్తంగా అంటే, ఇది మీకు రాసుకునే కోసం నేను ఇలా స్లోగా చెప్పాను. మంత్రం ఎలా చెప్పాలి స్వరయుక్తంగా అంటే, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఇలా చెప్పాలి. ఇక దీని ఫలితము ఈ మంత్రములోనే కనిపిస్తోంది మనకి. ఇది లక్ష్మీ గణపతి మంత్రము. లక్ష్మీ గణపతి మంత్రము సమస్త శుభ సూచకము, వశీకరణ మంత్రము. అన్ని మంచి కార్యాలకి ఇది పనికొస్తుంది. ఎందుకంటే ప్రతి మంచి కార్యము ముందు లక్ష్మీ గణపతి హోమం చేస్తాము. ఇంట్లో ఏమైనా సమస్యలు, కష్టాలు, కలహాలు ఉన్నప్పుడు కుటుంబ అన్యోన్యత కోసం కూడా లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుంది. ఈ లక్ష్మీ గణపతి మూలమంత్ర జపం వల్ల కుటుంబ కలహాలు తొలగుతాయి. ఒకరి మీద ఒకరికి అన్యోన్యతాభావం కలుగుతుంది. కుటుంబంలో అన్యోన్యతాభావం అనేది కలుగుతుంది. ఇక ప్రత్యేకంగా ఈ మంత్రంలో ఓం శ్రీం హ్రీం క్లీం, ఓం అనేది ప్రణవము, శ్రీం లక్ష్మీ బీజము, హ్రీం అమ్మ శక్తి బీజము, క్లీం వశీకరణ బీజము, గ్లౌం గణపతి యొక్క ఆకర్షణ బీజము, గం గణపతి యొక్క మూల బీజము, గణపతయే వరవరద అంటే నేను ఎటువంటి కోరిక కోరుకున్నా దాన్ని ఇవ్వగలిగిన మహిమాన్వితుడవైన అని అర్థము. సర్వజనం అందరూ, జనాలందరూ కూడా మే నాకు వశమానయ అనుకూలం కావాలి స్వాహ. ఈ మంత్రాన్ని నా ఆత్మశక్తిలో ఆత్మలో ఎప్పుడు కూడా పరమేశ్వరుడు అగ్నిస్వరూపమై ఉంటాడు. కాబట్టి హోమములో మనము సమర్పించినప్పుడు స్వాహాకారం పలుకుతాం. అలాగే మన లోపల ఉండే అగ్నిస్వరూపమైన పరమేశ్వరుని ఆ భాగములో మనము ఈ గణపతి మంత్రాన్ని అర్పణ చేస్తున్నాం. అంటే మన మానసికమైన హోమగుండము అనుకోండి. దానిలో అగ్నితత్వములో దీన్ని విలీనం చేస్తున్నాం. అలా చేస్తున్నప్పుడు మనము కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఇది ఎందుకు చేయాలి అంటే, మనము సామాన్యంగా హోమాలు, జపతపాదులు, లేకపోతే యజ్ఞాలు, యాగాలు, పూజలు ఇవన్నీ ఖర్చుతో కూడినవి. కాబట్టి ఖర్చు చేయగలిగిన వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేసుకోవచ్చు. లక్ష్మీ గణపతి మూలమంత్ర ఉపాసన చేయించవచ్చు. పురస్సరణ విధానముగా జప, తర్పణ, హోమ, మార్జన, బ్రాహ్మణ భోజనాదులు చేయించవచ్చు. అది శక్తి లేని వాళ్ళు హోమం చేయించవచ్చు. అది కూడా శక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మంత్ర జపము మనస్ఫూర్తిగా జపించడం. ఎప్పుడు జపించాలి అంటే, శుచిగా ఉన్నప్పుడు స్నానపానాదులు చేసి శుచిగా కూర్చుని దేవుని రూమ్లో కూర్చునేసి తూర్పు ముఖంగా కానీ లేదా ఇతరాభిముఖంగా కూడా కూర్చోవచ్చు. తేజస్సు కోసం తూర్పు తిరిగి కూర్చుంటాము. శత్రునాశనం కోసం దక్షిణ ముఖము, ధనాకర్షణ కోసం పశ్చిమ ముఖము, మనశ్శాంతి కోసం ఉత్తర ముఖము. అదే కాకుండా సర్వసిద్ధి కోసం తూర్పు ముఖము. మనం ఏ కోరిక కోరుకున్నా తూర్పు ముఖాభిముఖంగా కూర్చుని గణపతిని స్మరించి, గణపతి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు. లేకపోతే గణపతిని మనస్ఫూర్తిగా స్మరించి దీపము, అగరబత్తి పెట్టుకుని కూడా చేయొచ్చు. పూజ తర్వాత మామూలుగా మనం చేసే పూజ తర్వాత కూడా చేయొచ్చు. అలా లేని పక్షంలో కూడా మనం ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ కూర్చునేసి సుఖాసనం కింద ఏదో ఒక ఆసనం, అంటే రెడ్ కలర్ వస్త్రం వేసుకుంటే కింద ఆసనంగా అంటే కాటన్ క్లాత్ వేసుకోవాలి, కాటన్ వస్త్రము.
పాలిస్టర్ పనికిరాదు, ప్లాస్టిక్ పనికిరాదు. కాటన్ వస్త్రము, ఎర్రటి వస్త్రం వేసుకుంటే సర్వజన వశీకరణ కలుగుతుంది. వశీకరణానికి సంబంధించి, ఆకర్షణకు సంబంధించి, అంటే ధనాకర్షణ కానీ జనాకర్షణ కానీ సర్వజన వశీకరణ కానీ చేసినప్పుడు ఎర్రటి వస్త్రం వేసుకునేసి చేయాలి. ఇక చిత్రవర్ణము, అన్ని కలర్స్ ఉండే వస్త్రం కూడా వేసుకునేసి చేయవచ్చు. అలా చేసినప్పుడు ఎక్కువ ఫలితం ఉంటుంది. ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి చేసినప్పుడు ఎర్ర వస్త్రము కానీ, నీల వస్త్రం కానీ, ఎరుపు నీలము కలిసిన వస్త్రము కానీ ఆసనముగా వేసుకునేసి చేయవచ్చు మనము. అలా ఒకరిని ఉద్దేశించి చేస్తున్నప్పుడు ఈ మంత్రములో సర్వజనం అని వచ్చిన చోట ఆ సర్వజనం అనే పదాన్ని తీసేసి వాళ్ళ పేరు ఉచ్చరించి చేయాలి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం అంటాం కదా, ఆ సర్వజనం అనేది తీసేసి వాళ్ళ ఒక్క పేరు మాత్రం ఉచ్చరించి మే వశమానయ స్వాహ, వాళ్ళు నాకు అనుకూలం కానీ అనుకుని చేయవచ్చు. ఇంకొకటి ఇక్కడ హెచ్చరిక, ఇది వశీకరణ మంత్రం కదా అని ఎలా పడితే అలా చేయకూడదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగం చేయకూడదు మనము. ఎందుకంటే ఏదైనా సరే సత్సంకల్పముతో చేసేవి మాత్రమే సత్ఫలితాలను ఇస్తాయి. దుస్సంకల్పం, చెడు ఆలోచనతో చేసినప్పుడు అది చెడు ఫలితాన్ని మాత్రమే ఇచ్చి మనకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఎవరు మనకు అనుకూలం కారు. ఎందుకంటే భగవంతుని ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మానికి కట్టుబడి ఉంటాడు, ధర్మాచరణకు కట్టుబడి ఉంటాడు. కాబట్టి ధర్మమూలముగా మనము చేసేదానికి మాత్రమే ఆయన వరాలను ఇస్తాడు, ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనము ధర్మ మార్గం అవలంబించి మంచి కార్యానికి మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇక శుచి శుభ్రతతో కూర్చునేసి ఈ మంత్ర జపాన్ని చేయవచ్చు. సంఖ్య ఎంత శక్తి ఉంటే అంత చేయవచ్చు. స్నానపానాదులైనాక శుచి శుభ్రతతో కూర్చొని ఎంత శక్తి ఉంటే అంత, 21 కానీ, 51 కానీ, 54 కానీ, 108 కానీ, 101 కానీ, 157 కానీ, 201 కానీ, ఎంత శక్తి ఉంటే అంత చేయవచ్చు. ఇంకా ఎక్కువ మేము చేస్తామనే వాళ్ళు 1000 కూడా చేయొచ్చు, 1008 చేసుకోవచ్చు. అలా ఎంత శక్తి ఉంటే అంత మంత్ర జపము ఉదయమైనా సాయంత్రమైనా చేసుకోవచ్చు. మధ్యాహ్న కాలములో చేయకూడదు. ఉదయం కానీ సాయంత్రం కానీ, ఉదయం టైం 7 గంటలు ఆ ప్రాంతంలో చేయడం మంచిది. లేదన్నా 10 గంటల లోపల, 10:30 లోపు చేసుకోవాలి ప్రాతకాల సమయంలో. ఇక సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల లోపు చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం 4:30 పైన ప్రదోష కాలంలో కూడా చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా సంకష్టహర గణపతి వ్రతం రోజు లేదా ప్రతి నెలలో వచ్చే 2 చవితుల నాడు సాయంత్రం పూట ప్రదోష కాలంలో చేయడం వల్ల విశేషమైన ఫలితాన్ని మనం పొందుతాము. సర్వజన వశీకరణ, ధనాకర్షణ, జనాకర్షణ కలుగుతుంది. ఖచ్చితంగా మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి, మంచి సంకల్పముతో మాత్రమే చేయాలి. ఇంకొకసారి కూడా మంత్రాన్ని మనస్ఫూర్తిగా చెప్తాను. గణపతిని స్మరిస్తూ మీరందరూ కూడా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. శుభం భూయాత్. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మనం ముందు చాలా మంత్రాలే కాకుండా సమస్త కార్యాచరణ, సమస్త కష్ట నివారణ, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏమేమి చేస్తాం, మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర, ప్లస్ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి మన దగ్గర. ఏం చేస్తే ఏ సమస్య నుంచి పరిష్కారము అనేది కూడా మనము చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకేమైనా సమస్యలు ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే దీనిలో కామెంట్ సెక్షన్లో కానీ మీరు పోస్ట్ చేస్తే ఆ సమస్యకు సంబంధించి కూడా వీలైనంత త్వరలో నేను మంత్రతంత్ర జపాదులు కానీ లేకపోతే కార్యాచరణ కానీ చెప్పడం జరుగుతుంది. నమస్కారం.